హాయ్ అండి, వెల్కమ్ టు నిర్పుడిస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. డ్రీమ్ ఇట్ క్రియేటెడ్ విత్ రంజిత. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను గోంగూర పచ్చి రొయ్యల కూర అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ కర్రీ కోసము ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. ఎగ్స్ బాయిల్ చేసుకోవడం కోసము కుక్కర్ తీసుకొని దాంట్లో ఎగ్స్ వేసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇది ఒక 2-3 విజిల్స్ రానిస్తే ఎగ్స్ పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇలా చేస్తే తొందరగా కూడా ఉడికిపోతాయి. ఇప్పుడైతే ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర అయితే వేసుకోవాలి. గోంగూరలో ఉన్న వాటర్ అన్నీ బయటికి వచ్చేసేలాగా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. గోంగూరలో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేసేలాగా గోంగూరని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గోంగూరను అయితే సిమ్లో పెట్టుకొని అది మొత్తం బాయిల్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈలోపు మనము ఆనియన్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడైతే నేను మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోండి. ఇప్పుడైతే ఈ ఆనియన్ని 2 పార్ట్స్ కింద చేసుకొని ఒక సైడ్ ఏమో చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలి, ఇంకొక సైడ్ ఏమో స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి తీసుకొని దాన్ని మధ్యలోకి స్లిట్ చేసిన దాన్ని ఒక 4 పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకునే లోపు గోంగూర కూడా ఫ్రై అయిపోయి చల్లారిపోయింది. ఇప్పుడు దాన్ని ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని ఆయిల్ మొత్తం సైడ్కి తీసుకొని గోంగూర మాత్రమే మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. దీంట్లో వాటర్ యాడ్ చేయని అవసరం లేదు, అది పేస్ట్ అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అయితే ప్రాన్స్ నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ప్రాన్స్ వెనకాల వెయిన్ ఉంటుంది కదా బ్లాక్ కలర్లో, అది కూడా రిమూవ్ చేసుకోవాలి. అండ్ ఫ్రంట్లో ఉన్న వెయిన్ కూడా రిమూవ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ ప్రాన్స్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే గోంగూర ఫ్రై చేసుకున్న ప్యాన్ ఉంది కదా, అందులోనే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా అవి యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ స్టవ్ మీద పెట్టుకున్న ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి. వీటిని పీల్ అవుట్ అయితే చేసుకున్నాము. ఎగ్స్ ఇలా కుక్కర్లో పెట్టుకొని చేసుకుంటే తొందరగా బాయిల్ అయిపోతాయి అండ్ ఎగ్ కూడా మంచిగా బాయిల్ అవుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, టైం కూడా సేవ్ అవుతుంది. వన్ సైడ్ మన ప్రాన్స్ కూడా ఫ్రై అవుతున్నాయి. ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. వాటర్ బయటకు వస్తుంది, ఆ వాటర్ అంతా వెళ్ళిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ప్రాన్స్ అయితే ఫ్రై అయ్యేలోపు మనము క్లీన్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్కి ఘాట్లు అయితే పెట్టుకోవాలి. అప్పుడైతే ఆయిల్లో వేసినప్పుడు ఎగ్ పగలకుండా ఉంటుంది. సో చూసారు కదా, ఇప్పుడైతే ప్రాన్స్లో నుంచి వచ్చిన వాటర్ కూడా ఇంకిపోయి ప్రాన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే ప్రాన్స్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, అదే ఆయిల్లోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకొని దాంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు వేస్తే ఎగ్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఎగ్స్ ఫ్రై చేసుకోవాలా లేదా అనేది మీ ఆప్షన్ అది. ఎగ్స్ అయితే ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకొని ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడైతే అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ ఆయిల్ వరకు యాడ్ చేసుకొని మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ అయితే ఫ్రై చేసుకోకండి. ఇప్పుడైతే ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి నేను ఒక 1 ఎండుమిరపకాయ అయితే యాడ్ చేశాను. ఎండుమిరపకాయ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకొని లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్రాన్స్లోకి చిల్లీ ఇంకా ఆనియన్ ఫ్లేవర్ వచ్చేసిన తర్వాత దాంట్లో మనము ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, ఆ గోంగూర కూడా అయితే యాడ్ చేసుకోవాలి.
ఇప్పుడైతే గోంగూర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని స్లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దాన్ని వదిలేయండి. ఒక 5 మినిట్స్ దాన్ని ఉడకడానికి పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మనము గోంగూర మిక్సీ చేసుకున్న మిక్సీ గిన్నె ఉంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. దాంట్లోకి వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే యాడ్ చేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం చప్పటి గోంగూర అయితే ఒక స్పూన్ అయితే సరిపోతుంది. కారం కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే దీంట్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసి స్లో ఫ్లేమ్లో పెట్టి దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు కర్రీని స్లోగా ఉడకనివ్వాలి. సో చూస్తున్నారు కదా, ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి కర్రీ అయితే దగ్గర పడిపోయింది. ఇప్పుడైతే మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. సో చూసారు కదా, మనం చేసుకున్న గోంగూర ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది వైట్ రైస్లోకి, పుల్కాలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో చేయమంటారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.